శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలు నమస్కారం. గురుగారు, నేను కొరివి అన్న సమారాధన గురించి చెప్తాను గురుగారు. నేను కొత్తగూడెం నుండి బయలుదేరా గురువారు. వచ్చి మైబాద్‌లో దిగాను గురుగారు. అక్కడ నుండి కొరివికి ఒక ఆటోలో వచ్చేసిన గురుగారు. వచ్చేసరికి లైట్‌గా వర్షం పడతాంది గురుగారు. వెళ్లి గుడిలోకెళ్ళి ఆ స్వామి కిషోర్ నాకు ఎదురుంగా వచ్చాడు గురువు. తీసుకెళ్లారు గురుగారు. ఎళ్లి గుడిలోకెళ్ళాం గురువుగారు. గుడికెళ్ళి లోపల ఇంతకుముందు గుడి చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు గుడిని బాగా కొంచెం కట్టారు గురువుగారు. నేను ఒక 10 ఇయర్స్ ముందు చూసాను. ఇప్పుడు చూసిన గుడికి, అప్పుడు చూసిన గుడికి చాలా తేడా ఉంది గురువుగారు. లోపలికెళ్ళి ఎళ్ళగానే మేము చెప్పాడన్నమాట. కిషోర్ వాళ్ళతో చెప్పి, "మీరందరూ అన్న సమారాధన కోసం వచ్చిన వాళ్ళమ్మా" అని అడిగారు గురువు. పరిచయం చేశారు గురువుగారు. ఎళ్ళాక దర్శనం చేసుకున్నాం గురువుగారు. స్వామికి అప్పుడు సాయంత్రం పూజ సమయము. స్వామి నిద్ర ఉయ్యాల సేవ అనుకుంటా బహుశా. అన్ని మంత్రపుష్పం చేసి పూజ చేస్తున్నారు స్వామికి. ఆ పూజ మేము చూసిన తర్వాత పక్కన చాలా మంచిగా అనిపించింది గురువుగారు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికెళ్ళి స్వామి దగ్గర దర్శనం చేసుకొని, మళ్ళీ అమ్మవారి దగ్గరికెళ్ళాం అమ్మవారి దగ్గరికెళ్ళాక మాత్రం అసలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది గురువుగారు. అంతకుముందు నేను 2, 3 సార్లు వెళ్ళినా గాని నాకప్పుడు అంత అనిపించలే గురువుగారు. ఆ లోపల గర్భగుడిలోకి వెళ్ళాం గురువుగారు. వెళ్ళి అమ్మను చూస్తే, అమ్మ బిడ్డలొస్తే చూసి దీవిస్తాం అమ్మ అన్నట్టుగా అనిపించింది గురువుగారు. ఏదో కన్నతల్లి దగ్గరికెళ్లి చూస్తే ఎంత తృప్తిగా ఉంటదో ప్రశాంతంగా అనిపిస్తే అయ్యగారిని అడిగా. గురువుగారు, అయ్యగారు కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చోవచ్చా అంటే, సరే అమ్మ కూర్చో అన్నారు. 5 నిమిషాలు అమ్మని ఇట్లే చూసుకుంటూ అసలు తన్మయంగా చూసుకుంటూ ఉండిపోయా గురువుగారు. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత గుడిలో ఉన్న పూజారి గారు, "అమ్మ చాలా సేపయిందమ్మా రండి" అన్నారు. సరే అండి వస్తామండి అని బయటకొచ్చాను గురువుగారు. చెప్తుండనమాట. అక్కడ ఆల్రెడీ అందరికి కిషోర్ చెప్పాడేమో. అందరూ అంటున్నారు, "మీరెక్కడి నుండొచ్చారంటే" "దగ్గరే అండి, కొత్తగూడెమే అండి, భద్రాచలం దగ్గర" అంటే, "అవునా అమ్మ! ఇంతకుముందు వచ్చారండి?" "ఇంతకుముందు వచ్చానండి. ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు మా గురువు సమక్షంలో వచ్చినామండి" అన్నారు. "అవునమ్మా! చాలా మందొస్తారా? ఎక్కడెక్కడ నుండి" చాలా ఊర్ల నుండి చాలా మంది మా గురువుగారి తరపున వస్తామండి ఇక్కడ చేయడందుకు. రేపు మార్నింగ్ కల్లా అందరూ ఉంటారని చెప్పానండి. అప్పుడు నేను కిషోరే ఉన్నాం అక్కడ. తర్వాత మేము బయటకొచ్చేసరికి ఇంకా అంతా మన వాళ్ళందరూ వచ్చారు. గోవర్ధను, ఇంకా రాజేషు, ఎవరు నాగమణి వీళ్ళందరూ వచ్చారు గురువుగారు. అందరొచ్చాక ఇంకా వాళ్ళు గూడా మళ్ళీ దర్శనానికెళ్ళిరండమ్మా లేట్ అవుతుంది 7:30 కంటే వాళ్ళెళ్ళిపోయారు గురువుగారు. వాళ్ళు స్వామి దర్శనం చేసుకొని వచ్చేసింది గురువుగారు. అక్కడ రూములు కేటాయించారు గురువుగారు. మేము ఆ రూమ్‌లోకెళ్ళేసి చిన్న చిన్న పనులుంటే చేసాం గురువుగారు. మళ్ళీ మార్నింగు వర్షం పడుతుంటే 3:30కే లేసాం గురువుగారు. 4:30 కల్లా స్నానం చేసి గుడిలోకొచ్చేసినాం గురువుగారు. 4:30కే సుప్రభాత సేవ జరుగుతుంది. అసలు మంచిగా అనిపించింది గురువుగారు. సుప్రభాత సేవ చూస్తుంటే ఆ స్వామికి పాదాలకు అభిషేకం చేశారు. అసలు పాదాలకు అభిషేకం చేయడం నేను ఫస్ట్ టైమ్ వీరభద్ర స్వామికి. ఇంకా వేరే ప్రత్యేకమైన రోజులలో మాత్రమే త్రయోదశి ఆ టైములనే వాళ్ళ అభిషేకం మొత్తం చేస్తాడు స్వామికి. స్వామి చాలా హైట్‌లో ఉన్నాడు. పాదాలకు అభిషేకం చేపిచ్చారు గురువుగారు. మేమంతా కూర్చొని, నిలబడి చూసాం చాలా సేపు. ఆడ అభిషేకం అయ్యాక అమ్మవారి దగ్గరికెళ్ళి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకున్నాం గురువుగారు. చేసుకొని వంట అమ్మవారి దగ్గరికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గురువుగారు అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ నేను పోయి కూర్చున్నా తర్వాత అందరూ వచ్చేసారు గురువుగారు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా జపం చేసుకున్నాం గురువుగారు. చాలా మంచి మధుర అనుభూతి అనిపించింది. ప్రశాంతంగా అనిపిస్తుంది గురువుగారు. అమ్మవారిని అక్కడ చూసిన అమ్మవారి మొహం మంచిగా కనబడుతుంది. ధ్యానం చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ అందరం వెళ్లి వంట పనులున్నాయని అందరం వెళ్ళిపోయాం గురువుగారు. కానీ అక్కడ అనిపించింది ఏంటంటే గురువుగారు, వర్షం పడుతుంది. కానీ వర్షం పడుతుందనే భయం మాకు లేకుండా పోయింది. ఎవరికీ లేదు. ఎందుకంటే గురువుగారి దయ వలన వర్షం పడినా గూడా ఆ టైంకి మీరు వర్షం తగ్గుద్దన్నారు గాబట్టి ఎవరు రారు అనే బాధ గూడా లేదు గురువుగారు. అంత నమ్మకం అన్నమాట. గురువుగారు చెప్పారు గాబట్టి కంపల్సరీ కరెక్ట్ 12కో, 12:30కో అటు వర్షం తగ్గిపోద్దని అందరూ అనుకుంటున్నాము. 11:30కి అట్లా జనాలు ఒక్కొక్కరు స్టార్ట్ అయిన గురువారు. వంట చాలా మంచిగా అన్ని వంట పనులు చకచకా అయిపోయినాయి గురువారు. ఇంతకు ముందన్నా కొంచెం ఏదో చేస్తానం అనిపిచ్చేది. కానీ ఇప్పుడెందుకో క్షణాలలో అయిపోయాయి. పని చేసినది గూడా చేసినట్టు ఎవరికీ కనిపించలే గురువారు. ఇక్కడ ఈ గుడిలో మాత్రం. ప్రత్యేకత ఏందంటే ఎవ్వరు కొంచెం గూడా అలసిపోలే. ఏదో సంతోషంగా టకటక జేసి ఒక క్షణాలలో పనయిపోయిందనే ఫీలింగొచ్చింది ఈ కొరివిలో మాత్రం. పని చేసి వంటంతా అయిందనే ఫీలింగ్ గూడా ఎవరికీ రాలేదు. అబ్బా! ఇంత తొందరగా వంట అయిపోయిందా? కరెక్ట్ 12 అయిపోయింది అప్పటికి. అయినా ఇంత తొందరగా వంట అయిపోయిందనే ఫీలింగొచ్చింది. నాకైతే అట్లా అందరూ గూడా అదే అనుకున్నారు. తీరా 11:30 అవుతుంటే ఒక్కొక్కరు అప్పటి వరకు ఎవ్వరు లేరు గురువుగారు. వర్షం బాగా పడుతుంది. 11:30 అయ్యేసరికి ఒక్కొక్కరు వచ్చి ఒక 40, 50 మెంబర్స్ దాకా జమ అయితుండ్రక్కడ.
ఇంకా వర్షం ఎప్పుడు తగ్గుతదో అనుకుంటే నేనన్న గోదావరి వర్షం తగ్గుతది రమాదేవమ్మ అంటే, ఇంకేముంది గురువుగారు ఇక్కడ చూస్తా ఉంటారేమో వర్షం కరెక్ట్ 12 అయ్యేసరికి వర్షం తగ్గిపోద్దేమో అని మేమందరం అనుకున్నాం గురువుగారు. కరెక్ట్ 12:20 అట్లా అయ్యేసరికి వర్షం తగ్గిపోయింది గురువుగారు. ఆ అన్నం ప్రసాదం తీసుకొని ఎళ్ళాము గురువుగారు దేవాలయంలోకి పెట్టాము. వర్షం వర్షం లైట్‌గా పడుతుంటే మేము పట్టుకొని ఎళ్ళాము. ప్రసాదం స్వామి నివేదన చేసి వచ్చేసరికి వర్షం మొత్తం తగ్గిపోయింది గురువుగారు. చాలా మంది వచ్చి క్యూలో నిలబడిండ్రు. స్టార్ట్ అయిపోయింది అప్పటికే. అది తీసుకొచ్చి ఆ ప్రసాదంలో కలిపాం గురువుగారు. అసలు మీరు చెప్పిన అవన్నీ చూసుకుంటూ మేము వడ్డించుకుంటున్నాం గురువుగారు. అనుభవాలు ఒక అమ్మాయి మాత్రం గురువుగారు ఆమె వచ్చింది గురువుగారు. వచ్చి ఇట్లా చూస్తుందనమాట. ఒక తల్లిని తీసుకొని వచ్చి చిన్న అమ్మాయి కాళ్ళకి పారాని రాసి ఆమె నడకని నేను గమనించా గురువుగారు. ఆమె నడక ఇట్లా నేను చూసా ఈమెనేనా అమ్మవారు అని చూడగానే ఆమె నడక గురువుగారు అలా నడక నేనెప్పుడు చూడలే గురువుగారు. ఆమె ఇట్లా మం మంచిగా అసలు చక్కగా నడుచుకుంటూ పోయింది. ఆ నడక మానవులు నడవరేమో! అంత అంత నడుచుకుంటూ పోయింది. అమ్మవారే ఈమె అని అనిపించింది గురువుగారు. తర్వాత ఒకతను కర్ర పట్టుకొనొచ్చారు గురువుగారు. ఇట్లా మీరు చెప్పిన దర్శనాన్ని చూసుకుంటూ చాలా మేము ఒక్కదాన్ని నేను పోయి చూసిన దానికన్నా ఈసారి చూసిన దానికి చాలా తేడా ఉంది గురువుగారు. మళ్ళీ గురు పౌర్ణమి రోజు గురువుల దర్శనం అందరియి అయినాయి. అసలు అందరం సంతోషంగా అన్నదానం చేసినామనే అంత తొందరగా ఒక 40 మినిట్స్‌లో మొత్తం అయిపోయింది గురు. కొంచెం పెరుగన్నం మిగిలింది గురువుగారు. అంతా అయిపోయింది గురువుగారు. మళ్ళీ వర్షం అంతా అయిపోయిన తర్వాత హ్మ్. వర్షం తగ్గిన తర్వాత అన్న సమారాధన అయింది గురువుగారు. అన్న సమారాధన మేము మొత్తం గిన్నెల్లో అన్ని సర్ది టెంట్ సామాన్లకు అప్పజెప్దామని అన్ని అప్పజెప్తున్నాం గురువుగారు. మొత్తం అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నాం గురువుగారు. కొరి పుణ్యక్షేత్రానికి మా గురువుగారు చేసిన దానికి ఎంత జరిగింది. అసలు చేసిన ఫీలింగ్ అనిపించలే గురువుగారు ఈసారి. పోయినామన్న అసలు సంతోషం అనిపించింది బాగా. అమ్మవారు గూడా ఇద్దరు స్వయంభూ అయ్యేసరికి చాలా మంచిగా అనిపించింది గురువుగారు. అది కూడా మళ్ళీ మా ఊరికి దగ్గరే గురువుగారు. నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైమ్ ప్రయాణం చేసి ఎళ్ళిన గురువుగారు అక్కడికి. నేను కొంచెం కింద పడినా గాని గురువుగారు నాకు దెబ్బ తగిలిందనుకున్నా. తగిలి ఏమైందనుకో కానీ గురు ప్రదక్షిణలో ఉండడం వల్ల మీ ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి నాకు దెబ్బ తగలలే గురువుగారు. తర్వాత నెక్స్ట్ డే కొంచెం నొప్పి అనిపిస్తే అది కూడా నాకు పెద్ద నొప్పేం అనిపించలే గురు. మంచిగానే ఉన్నా గురువుగారు. కొరివి అన్న సమారాధన చూసిన తర్వాత మాత్రం చెప్పాను మా వాళ్ళకి. మా తమ్ముడు కూడా వచ్చారు గురువు అక్కడి నుండి. అక్కడక్కడ ఒక ఆయన గురువుగారు 3, 4 టైమ్స్ వచ్చిండు గురువుగారు. వచ్చి అన్నం పెట్టించుకుంటూ పట్టుకపోతుండు మళ్ళీ పెట్టించుకుంటున్నాడు. ఆయన సంతోషంగా వస్తూనే నేను మళ్ళీ అడిగా అతన్ని. మళ్ళీ పెట్టాలంటే, "అవునమ్మా! మళ్ళీ వచ్చినా అనుకోవద్దమ్మా! మళ్ళీ పెట్టండమ్మా" అన్నాడు. ఒక 3 సార్లు, 4 సార్లు పెట్టుకెళ్ళాడు గురువుగారు ఒకతను. అతనే ఏదో చెప్పారు అందరూ. అన్న సమారాధన మాత్రం జరిగింది గురువుగారు. మంచిగా జరిగింది గురువుగారు. మంచిగా అనిపిచ్చింది. అమ్మవారి దర్శనము, స్వామి దర్శనం. అక్కడ అందరూ సహకారంతోని చాలా జరిగింది గురువుగారు. మంచిగా అనిపిచ్చింది. దేవతా దర్శనాలు, గురు దర్శనాలు పలానా గురువు అని చెప్తుంటే కొన్ని పేర్లు నాకు గుర్తులేదు గురువుగారు గానీ, మంచిగా చేసుకున్నాం గురువుగారు. శంకరాచార్యులు వచ్చినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు మాత్రం మేము గమనించాం గురువుగారు. అతనొచ్చాడు. వచ్చి అన్నం పెట్టించుకున్నాడు నవ్వుకుంటూ. పెట్టించుకొని పోయి కూర్చొని ఆ గుడి పెద్దలేమో వాళ్ళు గుడి ట్రస్ట్ వాళ్ళనుకుంటా. ముగ్గురున్నారు గుడిలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి నవ్వుకుంటూ తింటుండే ఆయన ఆజానుబాహుడు 6 అడుగులు ఉన్నాడు గురువుగారు. అసలు షేవింగ్ అంతా చేసుకున్నాడు. అసలు సేమ్ వెంకటేశ్వర స్వామి ఆయనే అనే భావన కంపల్సరీ అది చూడగానే అనిపించింది గురువుగారు. అంత ప్రసన్న వదనంతోనే ఉన్నాడు గురువుగారు. అతన్ని చూసాం గురువుగారు. ఇంకా కొంతమంది అమ్మవార్లను చూసాం గురువుగారు. ఒక తల్లి ఎవరు కామాక్షి అమ్మ అని వచ్చిందన్నారు. ఆమె అయితే మంచి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఆమె అమ్మవారిలానే చూడగానే అట్లా అనిపించింది గురువుగారు ఆమెను చూడగానే. మంచి దర్శనాలయినాయి గురువుగారు ఈసారి. ఈ పీఠం అన్న సందర్భంలో మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అన్న సందర్భం ఇప్పుడు రావటం మీరు? 6 అనుకుంటా గురువుగారు. 5, 6 వచ్చింది. నేను పీఠంలోకి రాకముందు రెండిటికి అటెండ్ అయ్యా గురువుగారు. పీఠంలోకొచ్చాక 3 4 గురువుగారు. మొత్తము 6 అనుకుంటా. ఓకే. మరి అన్నిటికి వీటికి తేడా ఏంటి? ఈ పూర్వీ అన్న సందర్భానికి, మిగతా అన్న సందర్భానికి తేడా? కానీ అడుగుతున్నారు గురువుగారు. మేము డ్రెసెస్ ఏసుకుంటే ఇట్లా డ్రెసెస్ ఎందుకేసుకున్నారమ్మా మీరు? మాకు గూడా ఇస్తారా అమ్మా? మేము కొనుక్కోవడానికి గూడా ఒక ఆవిడ అడిగింది మమ్మలని. హుహు. అంటే ఇది మా పీఠం వాళ్ళకే అమ్మా. వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇలా సాధన చేసే వాళ్ళకి మా గురువుగారు ఇస్తారమ్మా అని చెప్పాను. ఒకరు నన్ను అడిగారు. నేను అక్కడ కూర్చుంటే పక్కన పోయి భోజనం అయిన తర్వాత అన్ని తొందరగా కొద్దిసేపు కూర్చున్నా గురువుగారు. కూర్చుంటే ఒక ఆవిడ అడిగింది. మంచిగా అనిపించాయి. అన్నిట్లకన్నా ఎందుకో గురువారు ఇక్కడికి పోయాక మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా అసలు ఎంత మంచిగా అనిపించిందంటే మనసుకు చాలా ఆనందం అనిపించింది గురువారు. ప్రతి అన్న సమారాధనకు దీనికి అదే తేడా. నాకైతే అట్లా అనిపించింది గురువారు. ఎందుకో అమ్మవారి కృప బాగా మా మీద ఉంది అనే భావన కలిగింది గురువారు అక్కడికెళ్ళిన తర్వాత. ఈ కాలేయం ఇంతకుముందు వెళ్ళినప్పుడు నాకు ఆ భావన లేదు గురువుగారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు అనిపించిందనమాట. అమ్మ మాకు అండగా ఉంది. అమ్మలా కనబడ్డది గురువుగారు. అమ్మ నీ దగ్గరికొచ్చినాం అమ్మ అని ప్రేమగా పిలిచినట్టు పలకరించినట్టు అనిపించింది నాకు అమ్మని.
బిడ్డలు వస్తే అమ్మ ఎట్లా చూస్తూ అలాంటి భావన వచ్చింది గురువారు అక్కడికి వచ్చిన తర్వాత. అంత మంచి ప్రశాంతంగా అనిపించింది గురుగారు. మనసులో ఉన్న బరువు అంతా దిగిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ గుళ్ళో కూర్చున్నాక. 2 సార్లు 3 సార్లు వెళ్ళి కూర్చున్నా గురుగారు గుళ్ళో. ఒకదాని పోయి కూర్చున్నా ఒకసారి అయితే. తర్వాత మీరు నవరాత్రులు అయిపోయిన తర్వాత, అంటే నవరాత్రులు అయిపోయిందంటే తేడా ఏంటంటే, గతంలో మీరు పీఠంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీ కూతుర్లు గాని, తర్వాత మిగతా వాళ్ళు గాని వచ్చారు. వాళ్ళు గతంలో కొంతవరకు మీ పూజలని కొంచెం ఏదో ఒక చిన్న వ్యతిరేకత చేసేవాళ్ళు. ఇబ్బంది పడుతున్నారు ఏంటి అది ఇది అని. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఈసారి అందరూ చెప్పండి గూడా చెప్పండి. ఆ అనుభవాలు అనుభవించారు. వాళ్ళు గూడా ఏంటి ఎలా చేసుకున్నారని మీకు తెలుసు. ఆ తర్వాత జరిగిన సందర్భన గాబట్టి మీకేమన్నా స్పెషల్‌గా ఏమన్నా అనిపిచ్చిందా? దాంట్లో ఏమన్నా గొప్పగా అనిపించడం గాని, మీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? అసలు నాకు చాలా గొప్పగా అనిపించింది గురువుగారు. మా పాపలు ముగ్గురు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తుండ్రు కంప్లీట్‌గా. మెయిన్ అమ్మ దయ అది. మమ్మీ నువ్వు చేసుకో, మమ్మీ నేను డిస్టర్బ్ చేయను, నువ్వు ఇటు చేస్తావు. అంతకుముందు హోమాలు చేస్తే ఏదేదో అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా అనట్లే. అబ్బా! నువ్వు కరెక్ట్ దానికెళ్ళావు మమ్మీ, మేమేమో అనుకున్నాం. గురువుగారు గొప్పవారు. ఆ గురువు దగ్గర దొరకడం అంటే మాటలు కాదని మీ ఇప్పుడు అన్ని మీటింగ్స్ అన్ని వింటున్నారు గురువుగారు. మీరు యూట్యూబ్‌లో పెట్టి ప్రతి ఒక్కటి నేను కొన్ని చూడకుండా మా పిల్లలు చూసి చెప్తున్నారు. మమ్మీ వారాహి అనుభవాల గురించి గురువుగారు పెట్టారు చూసావా? మమ్మీ చూసావా మమ్మీ అని. మా పెద్ద పాప అయితే మీరు లైవ్‌లో ఎప్పుడు జూమ్ మీటింగ్ ఉన్నా తను జాయిన్ అవుతుంది గురువుగారు. అసలది బాగా సాటిస్ఫై అయ్యారు పిల్లలు. హ్మ్. చాలా తృప్తి పడుతున్నారు గురుగారు. ఇప్పుడు అందరు జపసాధనలో కూర్చుంటున్నారు గురుగారు. అది నాకు చాలా ఆనందం. నేను కోరుకుంది కూడా అదే గురువుగారు. నా పిల్లలు గూడా నాలాగా సాధన జేయాలి, అమ్మకు దగ్గరగా ఉండాలి, అమ్మ కృపను పొందాలని నేను కోరుకున్న గురువుగారు. అమ్మ నాకిచ్చిన పెద్ద వరం అనుకుంటున్నా గురువుగారు. వాళ్ళు అలా సాధనలోకి రావడం. మా చిన్న పాప గాని, మధ్య పాప అసలు ఎక్కువ చేయదు. మా మధ్య పాప గూడా కూర్చుంటుంది జపంలో. అమ్మ అక్కకి గజ్జెల సప్పుడు వినబడిందట మమ్మీ నాకు. అమ్మో! తిన్నది నాకు అనుభవాలొచ్చినాయి కానీ నాకింక సౌండ్ వినబడలే మమ్మీ. నేనిక రోజు అంటే నేను జెప్పా. నమ్మి చెయ్యమ్మా. నమ్మి చేస్తే కంపల్సరీ అమ్మ ఇంట్లో తిరుగుతది బిడ్డ. అది వాస్తవము. నేను చెప్తే నమ్మలే గదా! అంటే అమ్మ ఇప్పుడు నమ్ముతా మమ్మీ. అందరు గురువులా కాదు మమ్మీ. కొంతమంది గురువులు మోసం చేస్తారు కానీ మీ గురువుగారు చాలా మంచోరు గాని మీ గురువుగారు కాదు మమ్మీ. మా గురువుగారు గూడా మమ్మీ ఇప్పుడు అని అంటున్నారు గురువుగారు. పిల్లలు చాలా సంతోషంగా. ఇప్పుడు నేను సృజన వాళ్ళ ఇంటికొచ్చా గురువుగారు. మా చిన్న పాప మమ్మీ నువ్వు తొందరగా వంట చేసుకొని అమ్మవారి నైవేద్యం పెట్టుకో మమ్మీ. నువ్వు చేసుకో మమ్మీ అట్లా. నాకు చాలా తృప్తినిచ్చింది గురువుగారు. పిల్లల్లో చాలా మార్పొచ్చింది ముగ్గురు పిల్లల్లో. అమ్మ మీద నమ్మకం ఏర్పడింది. గురువు మీద నమ్మకం, అమ్మ మీద నమ్మకం ఏర్పడితే చాలు కదా గురువుగారు. వాళ్ళు సాధనలోకి వచ్చేస్తారు త్వరలో. వస్తే ఇదే వారాహి మంత్రంతో వాళ్ళందరూ చేసుకుంటాడు గురువుగారు. చేసుకోండి అమ్మ చేసుకోమని చెప్పారు గురువుగారు కంటిన్యూషన్ అని చెప్పాను. దుర్గా నవరాత్రులు అందరూ చేస్తారు గురువుగారు. ఇప్పుడు మన పీఠం నుండి వాళ్ళు చేస్తామని చెప్తున్నారు గురువుగారు. మంచిదమ్మా. నాకు గూడా మీ ముగ్గురి పిల్లల జూమ్ కాల్స్ విన్న తర్వాత, ఒక తల్లిగా మీరు చేసిన బాధ్యత అయితే మటుకు మీ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఆదివారం జూమ్ కాల్‌లో ఖచ్చితంగా చెప్తా. అంటే మీ పాత్ర మీరు అంటే ఏదో గొప్పగాని గాదుగా, నాకు ఏదైతే నెరవేరాలి, ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలి, అమ్మవారిని గాని, దేవుడి భక్తి ఎలా దగ్గరకి తీసుకురావాలి అన్నిట్లో ఆ పాత్రలో మీరు సక్సెస్ అయ్యారు. మిగతా వాటిలో గురించి నేను చెప్పను. ఒక నేను అంతలే దేవత ఆరాధన గురించి మీ పిల్లల్ని ఎలా పెంచారు, వాళ్ళని ఎలా దగ్గరకి తీసుకొచ్చారు, చిన్నప్పటి నుంచి ఎలా చేశారనేది మీ విషయంలో నాకు బాగా ఆనందం అనిపించింది. అయన్నీ జూమ్ కాల్స్ అవును. అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా. మీకు నెక్స్ట్ ఆదివారం మీ గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా. మీ పిల్లల గురించి, మీ గురించి. మళ్ళీ గురువుగారు నేను ఇంకొక పని ఏం చేశానంటే నేను గొప్ప చెప్పడం కాదు గురువుగారు. మా పెద్ద మనవడు గురువుగారు. మా రెండో పాప రూపాదేవి వాళ్ళ బాబు. తను భగవద్గీత శ్లోకాలు మొత్తం చెప్తారు గురువుగారు నోటేడు. వాడిని ముందు అన్ని నేను అక్కడ ఒక 3 ఇయర్స్ పోయా గురువుగారు. కంటిన్యూస్ పోయినాక వాడికి మొత్తం రామాయణం కథల గురించి చెప్పడం, పడుకోబెట్టి భాగవతం గురించి చెప్పడం. వాడు నిజంగా అసలు నా మనవడని నేను గ్రేట్‌గా చెప్పుకుంటా గురువుగారు. మొన్న వాడు అన్ని శ్లోకాలు నాకు మొన్న ఏం చదివినా అమ్మమ్మ నేను చదువుతున్నాము అని చెప్తే నా గుండెలు నిండిపోతాయి గురువుగారు. పిల్లలు కూడా చదవగలుగుతున్నారు గురువుగారు మెల్లమెల్లగా. ఇంకా చిన్న పిల్లలకి మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం గురువుగారు ఇప్పుడే. పెద్ద పాప పిల్లలు కూడా స్టార్ట్ చేసాం. చిన్న చిన్నవి శ్రీరామ రామ రామేత అలాంటివి నేర్పిస్తా ఉంటా గురువుగారు నేను పోతే. ఆ జ్ఞానం వస్తే చాలా మా పిల్లలకు భగవంతుడే వాళ్ళ దక్షిణమూర్తి స్తోత్రాలు అవి నేర్పిస్తా ఉంటా గురువుగారు వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టుకొని. నాకు అట్లా ఇష్టం. పిల్లలు దైవ మార్గం పోతే ఎన్ని ఉన్నా కూడా అమ్మ చూసుకుంటదనే బాధ్యత వాళ్ళకి వచ్చింది గురువారు. నేనంటా మనది ఏముండదు బిడ్డ కర్మ నడుస్తదమ్మా. భగవంతుడి భారమేనమ్మా. మన జరిగేది జరుగుతది. లేకపోతే మన కర్మను వదిలేయాలమ్మా. భగవంతుడు లేడనే మాట అయితే ఎవరి నోటి నుండి రాదు గురువారు. అమ్మ ఉంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పెద్దమ్మ తల్లి నువ్వు ఉన్నావమ్మా అని మొక్కడం మా పిల్లకి అలవాటు చేశా గురువుగారు. వాళ్ళు అదే దారి నడుస్తారు గురువుగారు. నాకు కూడా సంతోషం అనిపిస్తుంది మా పిల్లని చూస్తుంటే. పూజలన్నీ అదే బాగా చేస్తారు. మీరు
అదే మిగతా వాటి గురించి నాకు తెలియదు కానీ దైవభక్తి విషయంలో మటుకు మీరు ముగ్గురు నేను జూమ్ కాల్స్ విన్నా కాబట్టి వాటి గురించి మాటలు తప్పకుండా. మరి మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎలా కొంతమంది వచ్చినట్టున్నారు దగ్గరలో వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చారు గురువారు. సరే వాళ్ళని వాళ్ళు వచ్చారు గురువారు. వాళ్ళు కూడా పనులు చేస్తారు గురువారు. సేవ చేస్తామని చేయండి అమ్మా అని నేను చెప్పాను. వాళ్ళు నాతో పాటు నేను చేయమని వాళ్ళు చేస్తా ముందుకు వస్తున్నారు. వాళ్ళు బాగా సాటిస్ఫై అయ్యారు. నెక్స్ట్ వాళ్ళకి ఏదో ముట్టు ఉందని ఆగారు గురువారు. ఇప్పుడు తీసుకుంటారు దసరా నవరాత్రులలో తీసుకోవచ్చు అని గురుగారు చెప్పి తీసుకుంటామా అంటే మాట్లాడమంటే నేను మాట్లాడతామా గురుగారు చాలా బిజీగా ఉన్నట్టు మెసేజ్ పెట్టి ఒకసారి సార్ గురుగారికి. వాళ్ళు దీంట్లో ఇద్దరు తీసుకుంటాడు గురువారు దసరా నవరాత్రులకు చేస్తామంటున్నారు పిల్లలు. సరే గురువారితో మాట్లాడదాం అమ్మ అని చెప్పి ఒక 4 months అవుతున్నారు గురువు వాళ్ళ అత్తయ్య చనిపోయి. చేయొచ్చు అంటే వాళ్ళు చేస్తాను సిద్ధంగా ఉన్నారు గురువారు. ఇంకొక 6 members దాకా చేస్తా అంటున్నారు. మన వారాయన వాళ్ళకి తెలిసిన వాళ్ళే నాతో చెప్పిన వాళ్ళు పోయినసారి మిస్ అయిన వాళ్ళు ఇస్తామన్నారు గురువు. ఈ వీక్ లో వాళ్ళ పేర్లు ఇస్తా అన్నారు గురుగారు. అందరికి నేనైతే ఇప్పుడు మన కాళీపీఠం ఎక్కడుందని అందరూ సమాధానం చెప్పలేకపోతున్నా గురువు గారు. కానీ చాలా మంది మీరు ఇచ్చిన కాళీ అమ్మ ఫొటోస్ ఇచ్చారు కదా గురువారు. చిన్న పేపర్ ఇచ్చారు కదా కార్డ్స్ అవి నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను అనమాట. ఆహా మీరు పీఠంలో ఉన్నారా అని అందరికి తెలుస్తుంది. ఆ తెలియచ్చు తెలియదు గురుగారు. కానీ నేనైతే ఇచ్చాను గురుగారు చాలా మందికి. ఒక 50-60 members కి ఇచ్చాను నేను. మొన్న కూడా పట్టుకెళ్ళాను కొన్ని. చాలా మందికి ఇచ్చాను. అందరు అంటున్నారు అనమాట. అన్ని నేను కొన్ని వారాహి వీడియో వాళ్ళకి షేర్ చేస్తున్నా గురుగారు. పీఠం ఏడుందనే పని ఏం లేదు. మీకు ఏదైతే కావాల్సో అదైతే అందుతుంది కదా. మీకేం లోటు ఏదైనా జరుగుతుందా? గురుగారు మీకు నేను ఒకటి చెప్పాలా గురుగారు. పీఠం చెప్పండి. ఏది మాకు పనిలేదు గురుగారు. కానీ చూసిన ప్రతి ఒక్కరు వీడియో వినగానే అనుభవాలు చూస్తే వాళ్ళు అయిపోతున్నారు గురుగారు. మాకంటే మా గురువారు ఎక్కడున్నా మా గురు కృప మాకుంది మేము పొందుతున్నాం కదా. అబ్బా ఇంత మంచి గురువు కనబడాడు అక్క, కనబడకుండా మీరు పూజ చేస్తాను అక్క. నాకు కొంచెం జనాలతో కొంచెం సంబంధాలు ఉంటాయి గురుగారు. నేను ఇంట్లో చిన్న బిజినెస్ మిషన్ టైలరింగ్ అవన్నీ చేసేదాన్ని గురుగారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా ఉంటా గురుగారు. అందరూ అడుగుతుంది అక్క ఆ గురువు గారు చూడడం కుదరదా అక్క, గురువారు ఇట్లా చేపిస్తాను కదా, ఇన్ని అనుభవాలు ఎక్కడ వస్తాయి అక్క అని వాళ్ళ సమాధానం నేను చెప్పలేకపోతాను గురువు. ఒక వీడియో వినగానే వాళ్ళు ఒక 15 గంట సేపు నన్ను అడుగుతున్నారు గురువు గారు. క్వశ్చన్స్ అన్నమాట. అక్క ఇట్లా అనుభవాలు వస్తాయి, ఇట్లా చేసిందట కదా, ఆ మౌనిక చేసింది, ఆ మౌనిక చేసింది, ఇంకొక ఇష్టామని చేసింది. మా దగ్గర నేను ఒక అమ్మాయి కూర్చోబెట్టి చెప్తా వీడియో మొత్తం ఇంది. ఒక ఆమె అపర్ణ అని మా ఊరు ఆమెని గురువు బ్రాహ్మణ్స్ వాళ్ళు. తను విని కూడా వద్దు రమ్మగారు నేను దేవుని మొక్కుతా పూజలు చేస్తా అన్ని చేస్తా కానీ నాకు మన మీ గురువు గారు నేను చేయరాక ఇంత మంచి గురు శిష్యాలైన ఫీలింగ్ నాకు నా మనసుకి ఇట్లా తొలుస్తాను రమ్మగారు. నేను మర్చిపోలేను మీరు మేలని మరీ వచ్చి ప్రత్యేకంగా చెప్పిపోతుంటాను. దాందేముందులే అపర్ణ అమ్మవారి దయ గురుకృప ఉంటే నువ్వు చేరావురా అంటే నాదేం లేదమ్మా అంత గురుకృపనే. నేను ఎప్పుడు అనుభవాలు లేదని ఇప్పుడు నాకు కంటిన్యూస్ అనుభవాలు వస్తున్నాయి. నేను రోజు సాధన చేస్తున్నా, ఒక 1/2 hour చేస్తున్నా అని చెప్తుంటాను. ఎర్లీ మార్నింగ్ లేచి నేను చేస్తుంటా అమ్మగారు. ప్రతి ఒక్కరు చేస్తుండ్రు గురుగారు. ఒక మౌనిక చేయట్లేదేమో కానీ మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు, చెప్తున్నారు. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయమ్మా. తర్వాత గురించి నేను అడగని పట్టించుకొని ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అనుకూలించక అదే నేనే గురుగారు అదే. కాబట్టి ఈ రకంగా అవును గురు. కానీ వచ్చిన వాళ్ళు ప్రతి కొన్ని ఒక్కరు రోజులు అమ్మో రకంగా అనుభవాలు ఎలా జరుగుతా అలా జరుగుతుంది. గురుగారు చెప్పండి. యూట్యూబ్ లో చూసిన వాళ్ళు మాత్రము ప్రశ్నల వర్షం కురిపిస్తాను గురు. ఇది జరుగుతుందా అంటే అనుభవించిన వాళ్ళు కాదు గురు. కొత్తగా వీడియోలు పెడతా కదా గురు, కొంతమంది పెడుతున్న గురు. కొంతమందికి ఒక వీడియో పెట్టగానే వాళ్ళకని లింక్ వెళ్ళిపోతుంది. 1 by 1 వస్తున్నాయట. అదే చెప్తున్నారు వాళ్ళు. ఎంత మంచి అనుభవాలు అక్క, ఇంత మంచి గురువులు ఈ రోజుల్లో కలికాలంలో కనబడడం ఏందక్క అని కొందరు క్వశ్చన్. నేను అట్లా అన్న వాళ్ళకి మీరు ఒకసారి వచ్చి చూడండి అనుభవించడానికి మీకు అర్థమైద్ది అంటే మీరు చేరిన అక్క నమ్ముతాం అక్క కంపల్సరీ. కానీ ఆ అనుభవాలు వాళ్ళు వింటుంటే వాళ్ళు ఎంత ఆనందంగా చెప్తుండ్రు. ఒక్కొక్కరు వింటుంటే మంచిగా అనిపిస్తుంది అక్క. కళ్ళతో తినే అమ్మవారు ఆహారం అన్నం తింటుందంటే అది నమ్మాలి కదక్క, అది ఎంత ఆనందం అక్క అని చెప్తున్నారు గురువారు అందరూ. అంటే మేము అది పొందే చెప్తున్నాం రా అని చెప్పి. క్వశ్చన్స్ కి మీరు మనం ఆన్సర్ చెప్పని పని లేదా. యూట్యూబ్ లో గతంలో పెట్టింది ఎందుకంటే ఇలాంటి అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందేమో, నిజంగా జరుగుతుందా జరగదా, ఏంటి వీళ్ళు కావాలని ఉన్న జనాలను మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో నేను ఇంతవరకు పెట్టలేదు, ఎప్పుడూ పెట్టలేదు. కానీ ఇంతమంది ఇంకా పెట్టకపోతే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని మోసం చేసిన వాళ్ళం అయితే ఇంత ఉంది కానీ మనం చెప్పకపోతే బాగోదనే ఉద్దేశంతో ధైర్యం చేసి పెట్టాను. అదే వాళ్ళకి ఎవరికి క్వశ్చన్స్ ఉంటే వచ్చి చేయమని చెప్పండి. దసరా నవరాత్రులు ఉన్నాయి కదా మన చెప్తాను గురుగారు, చెప్తున్నా గురుగారు. చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు గురుగారు. మా పెద్ద పాప ఒకటే అంటుంది గురుగారు. మా పెద్ద పాప నేను ఇంతకుముందు మాట్లాడితే వేరే మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం మీ గురువు గురించి తప్పితే ఈ అమ్మవారి గురించి తప్పితే వేరే మాటలు లేవు గురువారు మా దగ్గర. మా పాప అంటది ఏమని తెలుసా గురుగారు, నేను పొగడాలని చెప్పట్లేదు గురుగారు, అది ఒక రకమైన దైవ భక్తుల బాగా అంకిత బాగుంటుంది మా పెద్ద పాపకి. అది అంటది, మమ్మీ నిజంగా ఈ రోజులలో ఇలాంటి గురువులు ఒక 100 మంది ఉంటే అసలు దేశం ఎందుకు బాగుపడదు మమ్మీ, బాగుపడుతుంది మమ్మీ. గురువు గారు సనాతన ధర్మ నిర్వహణ కోసం ఎన్ని చేస్తాడు మమ్మీ. గురువు గారికి ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, మళ్ళీ జాబ్ చేస్తారంటూ నువ్వు మళ్ళీ ఇవన్నీ ఎట్లా చేస్తాను గురువు గారు టైం ఎలా దొరుకుతుంది.
ఎంత కష్టపడతా సనాతన ధర్మం బాగు పెంచడం కోసం గురుగారు చాలా కృషి చేస్తాను మమ్మీ. నాకు భలే అనిపిస్తాను గురుగారు. ప్రతి జూమ్ మీటింగ్ వినాలని ఉంది మమ్మీ. మాక్సిమం నేను 12 దాకా పడుకోకుండా కూడా వింటాను మమ్మీ అని చెప్తుంది. అది కూడా 3 hours జూమ్ కాల్ అయిపోయే వరకు జూమ్ కాల్ అది కట్ చేయట్లేదు గురుగారు, మొత్తం వింటుంది. అది చెప్తుంది మా పెద్ద పాప. అవునా బిడ్డ వింటున్నవారా అంటే విని చాలా తెలుసుకుంటారు మమ్మీ. గురుగారు చెప్తాను కొన్ని అడగాలనిపిస్తుంది గురుగారిని, ఇంకా అడుగుదామని సరికి వేరే వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు మమ్మీ, గురువారు ఆన్సర్ వచ్చేస్తుంది మమ్మీ అని చెప్తుంది. అవునా అమ్మ వినురా తల్లి అని చెప్పిన. అయితురమ్మా 100 మంది కాదు 1000 మంది అవుతారు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు కొద్ది గొప్ప అయితే ప్రయత్నం అయితే చేస్తారు కదా. నా అంతే దగ్గర కదా నేర్చుకుని గురుగారు. ఖాళీగా అయితే ఉండరు కదా. ఇప్పుడు నువ్వు గతంలో ఇప్పుడు మీ పిల్లలు కొంతమంది అదే అన్నారు వాళ్ళు బాధపడ్డారు. అంటే అమ్మగారు ఇలా కష్టపడి చేస్తున్నారు. కష్టపడితే బాధ అనిపించింది అని అన్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇదంతా విన్న తర్వాత? అంటే మా అమ్మ ఇలా చేయబట్టే కదా మేము ఇలా తయారైపోయింది. గురువు గారి సమక్షంలో చేరింది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అదే రియలైజ్ అయ్యారు కదా. అంతే మొదట్లో కంప్లీట్ అయిపోయారు, కంప్లీట్ ఉంటాయి. అయ్యారు గురుగారు. అదే మొదట్లో ఇబ్బందులనేవి ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత ఏదైనా డబ్బులు పెట్టామమ్మా మీరు నా క్వెషన్ అదే. ఈ ఆదివారంలో మాట్లాడతలే. ఇయన్నీ ఇప్పుడు మాట్లాడను. ఇప్పుడు వేరే టాపిక్ కాబట్టి. అందుకనే అదే ఖచ్చితంగా 100 మంది కాదు, 1000 మంది కాదు. ఎలా తయారవుతురు. ఒకళ్ళు కాకపోతే ఒక 100 మందిని తయారు చేశాను. 100 మందికి మంత్రం ఇచ్చే 100 మందిలో 10 మందైనా ఇలా తయారవ్వరా ఏంది? అవుతారు ఖచ్చితంగా. ఆ సమయం వచ్చిద్ది. దాంట్లో అదే మీరు చేసుకున్నారమ్మా. ఇంగా చెప్పండి. ఈ అన్న సందర్భం గురించి చెప్పండి. ఏదో ఎటేటో పోతుంది. అది పక్కకు వెళ్ళకూడదు. ఈ టాపిక్ గురించి మాట్లాడండి. ఆ దైవ బాగా జరిగింది దర్శనాలు గురుగారు. చెప్పండి. దైవ దర్శనాలు గాని గురువుగారు, అక్కడ అన్న సమారాధన గాని చాలా ప్రశాంతంగా. ఏదైనా ఒకతను మాత్రం కొంచెం గట్టి గట్టిగా అడగడానికి వచ్చాడు. కానీ అతను కూడా అడగడానికి వస్తున్న గురువుగారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మేమంతా గమనిస్తున్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ భవాని అయితే ఒక పేపర్ రాసుకొని వచ్చింది మర్చిపోతామేమో అని. కానీ ఎక్కడ ఎలాంటి అలర్జడి లేకుండా ప్రశాంతంగా జరిగింది గురువుగారు. టేస్ట్ కూడా బాగుంది. ప్రతి ఒక్కరు మేము అడిగాం, ఎలా ఉందమ్మా భోజనం బాగుందా అమ్మా అంటే, అబ్బా చాలా బాగుందమ్మా, అమృతం లాగా ఉందమ్మా, ఇంత చక్కగా పెట్టారమ్మా. ప్రతి ఒక్కరి నోటి నుండి అదే అక్కడ కొంచెం మైబాద్ కొద్దిగా మాస్ ఏరియా గురువుగారు. కానీ ఆ మాస్ ఏరియాలో కూడా అంత మంచిగా ప్రజలను ఆకర్షించింది గురుగారు మన అన్న సమారాధన. అంటే అంత అమ్మ కృప, మీ దయ అనుకోండి, దయ గురుగారు. అంత చాలా ప్రశాంతంగా జరిగింది, మంచిగా అనిపించింది గురుగారు మనసుకైతే. ఇక అసలు మళ్ళీ ఇప్పుడు నేను అనుకుంటా గురువారు, అప్పుడప్పుడు కొరివి దర్శనం చేసుకోవాలి. దారిలోనే గురువారు మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం దారిలోనే కొరివి ఉంటది. ఇప్పుడు ఇంతకుముందు అలాంటి ఆలోచన లేదు. కానీ ప్రతిసారి ఆ రూట్ లో పోయినా నాకు దిగేసి వెళ్ళిపోయి అమ్మ దర్శనం చేసుకొని పోవచ్చు, స్వామి దర్శనం చేసుకొని పోవచ్చు అని డిసైడ్ అయిపోయిన గురువారు. అంత నాకు అరుణాచలం పోయినప్పుడు ఉన్న అన్నా కూడా కాశీ పోయినప్పుడు చాలా తృప్తిగా ఉంది గురువారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అంత తృప్తి మిగిలింది గురువారు. చాలా మంచిగా అనిపించింది గురువారు, ప్రశాంతంగా అనిపించింది మనసుకు. బాధలన్నీ పోయినట్టుగా, అసలు నా బరువులన్నీ అమ్మ తీసేసినట్టుగా అంత ప్రశాంతంగా అనిపించింది గురువుగారు. మంచిదమ్మా. ఆ దర్శనాలు గతంలో దర్శనాలకి, ఈ దర్శనాలకి తేడా ఏంటి? చాలా తేడా. అప్పుడు ఏముంది గురుగారు, అంటే గతంలో దేవుడి గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం గురుగారు. ఏదైనా ఏదైనా బుక్ పట్టుకొని చదువుకోవడం, ఇంకా స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని రావడం, వెళ్ళిపోవడం ఉంటది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా గురుగారు. మీ సమక్షంలో ఉన్నాక ఆ జప సాధన అంటే ఏంటి, గుళ్ళో చేస్తే చేస్తే అమ్మకి దగ్గరికి ఇంకా వెళ్ళిపోవచ్చు అని, గురువు ఆధ్వర్యంలో గుడికి వెళ్ళడము వేరేలాగా ఉంది గురువారు. మేము సొంతంగా వెళ్ళడం వేరేలాగా తెలుస్తుంది గురు. ఆ తేడా చాలా తెలుస్తుంది గురువారు. ఎందుకంటే అనిర్వచమైన ఆనందం. అంటే అమ్మ తత్వాన్ని ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతుంది. మనం అమ్మని ఎంత ప్రేమగా మనసుతో అమ్మని చూడగలిగితే మనకు అంత అమ్మ ప్రేమను అంతకన్నా 100 రెట్లు ప్రేమను పంచుతుంది అమ్మ అనే భావన వస్తుంది గురుగారు ఇప్పుడు మీ జప సాధనలోకి వచ్చిన తర్వాత. అంత ముందు టంచనగా 3 గంటలు వేసి పూజలు చేసే వాళ్ళం, అవన్నీ వేరు గురుగారు. ఇప్పుడు చేసే ఒక 1 అవర్ జప సాధనకి అప్పుడు ఎన్నో గంటలు చేసి జప సాధన 100 రెట్లు ఎక్కువ అనిపిస్తుంది గురుగారు. అమ్మ ప్రేమను పొందుతున్నాం, ఒక్కొక్క నిదర్శనం కనబడుతుంటే ఆనందం అనిపిస్తుంది గురుగారు, మంచిగా అనిపిస్తుంది గురుగారు. అక్కడ 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 దేవతా దర్శనం గురించి. దేవతా అదే దర్శనం అంటే మేము చెప్పాం కదా. ఆ దర్శనాల గురించి. ఆ దర్శనాలు గురుగారు. హ్మ్. నేను మీరు కర్ర పట్టుకొని ఒకరు వస్తారని చెప్పారు కదా గురుగారు, తను వచ్చాడు గురుగారు. మళ్ళీ స్వామి వెంకటేశ్వర స్వామిని చూశాను గురుగారు. ఆ శ్రీదేవి భూదేవి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వచ్చినాక చాలా టైంకి వచ్చారు గురు, అది కూడా చూసాం గురుగారు. మళ్ళీ కాళికామ్మ వస్తుందని అన్నారు. ఆ అమ్మ అయితే చాలా జాగ్రత్తగా చూస్తా గురువు. నేను బాగా పట్టుకొచ్చింది కాళికామ్మనే చూసా గురుగారు, వెంకటేశ్వర స్వామిని చూశాను గురుగారు. ఆ అమ్మను గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొచ్చేసి పట్టీలు చూసుకుంటూ ఫోటో దించుతా అని అన్నారు గురుగారు. నేను కూడా గబగబా వచ్చేసరికి ఇట్లా చూసా గురుగారు. నా కళ్ళతో చూసరికి అమ్మ కళ్ళతో ఇట్లా డైరెక్ట్ చూసిన ఫీలింగ్, ఇట్లా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది గురుగారు. వెంటనే ఇట్లా చూసేసరికి ఆమె అమ్మ నా ఈమె అని ఇట్లా అనుకున్న గురుగారు మనసులో. క్షమించండి గురుగారు అట్లా అన్నందుకు. అమ్మనేనా ఈమె అని అనుకునేసరికి గురుగారు ఆ అమ్మ నడవడం కూడా ఇట్లా ఆ హంస నడకల ఆ నడక చెప్పడం అంత చక్కగా నడిచి నా కళ్ళు తెరిపించింది. ఆ అమ్మ అమ్మ మా అమ్మ మా అమ్మ అనే ఫీలింగ్ అక్కడైతే మనసుకి ఇట్లా హత్తుకుంది గురుగారు.
ఆ జగన్మాతను చూసిన తర్వాత. తను ఇంకా నడుచుకుంటూ ఒక 4, 5 ఏళ్ళు అట్లా నాకు నడిచినట్టు అర్థమైంది గురువుగారు అమ్మవారు నడుస్తుంటే. ఆ నడక నేను ఎప్పుడు ఎవరి దగ్గర నడక చూసి ఉండ గురువుగారు. ఆ తల్లిని చూసా గురువుగారు మొన్న కొరిలో చూసా. ఆ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కొన్ని అనుభవాలలో ఇది ఒక అనుభవం గురువుగారు. కళ్ళతో ఇట్లా చూసింది ఒకేసారి. నా మనసులో ఏమనుకుందో అమ్మ మొహంలో నాకు అది స్పష్టమైంది గురువుగారు అక్కడ మాత్రం. తర్వాత వెళ్ళిపోయింది గురువుగారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా బాగా చేసుకున్నాం గురువుగారు. గురువులు శంకరాచార్యుల వారు వచ్చిందన్నారు గురువు. అక్కడ కూడా చూశాను గురువుగారు. నేను దాదాపు చాలా మందిని ఈసారి చూసా గురువుగారు. చాలా మంది గురువులను చూసాము. మేము అట్లా అనుకుంటున్నాం అన్నమాట. మేము అందరం ఒక దగ్గర కూర్చొని చూస్తున్నాం, గమనిస్తున్నాం ప్రతి ఒక్క దాన్ని. దర్శనాలు బాగా జరిగినాయి గురువుగారు. అందుకేనేమో గతానికి గురువుగారు అన్న సమారాధన గత- చేసినా అలసిపోయినట్టు అనిపించింది గురువుగారు. గతంలో ఉన్న వాటికి ఈ దర్శనాలకి ఏమైనా తేడా అనిపించిందా? గతంలో దర్శనాలకి ఇది తేడా అనిపించింది గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు మన అమ్మవారు, మన పీఠం అమ్మవారు కదా గురువుగారు. అందుకే ఈ గురు దర్శనాలు వేరే పీఠంలో జరగలే కదా గురువు. ఇక్కడ జరిగినాయి కదా గురువుగారు. ఇక్కడ బాగా అనుభవించాం గురువుగారు. నేనే కాదు ప్రతి ఒక్కరి మొహంలో ఇంతమందిని అసలు భోజనాలు పెడుతున్నాం గురువుగారు కానీ మేము గమనించడాలే ఎక్కువైతున్నాయి. అంటే వాళ్ళని చూసి ఓహో ఈ తండ్రి ఈ స్వామి అని ఆ పాదాల వంక చూస్తాను. ప్రతి ఒక్కరి అభిరుచి కూడా అట్లే ఉంది గురువు. ప్రతి ఒక్కరు ముందు మొహాలు చూసి ఓహో ఈ గురువు గారు చెప్పారు ఈ కలర్ డ్రెస్ వేసుకొని వీరు కదా అనేసి వెంటనే కాళ్ళ కాడికి మా చూపులు పోతున్నాయి గురువు గారు. ప్రతి ఒక్కరు నాగమణి గాని వేరే వాళ్ళు గాని కిషోర్ గాని అందరు ఇట్లా చూసుకున్నారు. కిషోర్ కొంచెం బిజీ తిరగాలే కానీ మేమందరం చూస్తున్నాం గురువు గారు. దర్శనాలు మనసు మాత్రం ఎందుకో గురుగారు నాకైతే ఇంత ముందు అంత అనిపించేది కాదు. ఈసారి చాలా తేలికగా అసలు దూది పింజం లాగా అనిపించింది. నా మనసు ఎందుకో ఆనందంగా తేలికగా ఉంది గురుగారు. ఈ కొరివిలో ఉన్నంత తేలిక నా శరీరం ఎక్కడ లేదు గురుగారు. ఇక్కడ నేను అది అనుభూతి అనుభవించిన వెంటనే వెళ్ళిపోయినా అలసట అసలు ఏ మాత్రం లేదు బాడీకి. అన్న ఓకే. సమారాధన అయిపోగానే వెళ్ళిపోవాలి కదా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అట్లా అనిపించలేదు. ఎంతసేపు ఉన్నా కూడా బాడీ అలసిపోలేదు, ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒకసారి గుళ్ళో కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ పోయి వస్తా తల్లి మళ్ళీ వస్తా తల్లి అని చెప్పి మళ్ళీ నేను బయలుదేరా గురువు గారు. ఏదో చెప్పారు, వాళ్ళు కనపడ్డరు, దేవతా దర్శనాలు అనిపించిందా? మీ మనసుకు భావన మనసుకు కలిగిందా లేదా? భావన కలిగింది గురుగారు. కాళీ అమ్మ భావన అయితే బాగా కలిగింది. స్వామి వెంకటేశ్వర స్వామి కలిసింది గురుగారు. కొంతమంది గురు దర్శనాలు కలిగినాయి గురుగారు. ఉమ్, చెంచులక్ష్మి అమ్మ అనే ఒక అమ్మ వచ్చినప్పుడు ఆమెకి చీర కట్టుకుని వచ్చిన గురుగారు. ఆమె అవతారం చూడగానే పెద్ద బొట్టు ఆ గోచు పెట్టుకొని వచ్చింది. అసలు చూడగానే మనసుకు అమ్మ అనే భావన మాత్రం కలిగింది గురుగారు. మళ్ళీ ఈ మందిరంలోకి వెళ్తే కూడా ఇంతకుముందు దేవ దర్శనాలకు ఈ కాళీయమ్మ దర్శనానికి చాలా తేడా ఉంది గురుగారు. అంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు. మీ గురుకృప వలన ఆ గర్భగుడిలోకి ఆ జగన్మాత మమ్మల్ని రానిచ్చిందేమో అది మహాభాగ్యంగా భావించాం గురువుగారు. ఎక్కడికి గర్భగుడిలోకి పోయే అర్హత మాకు ఉండదు కదా గురువుగారు. మన పీఠ తరపున పోవడం అయితే చాలా ఆనందం ఉంది గురువుగారు. చాలా తేడా ఉంది గురువారు అప్పటికి ఇప్పటికి. ఒక్కొక్క సమారాధన గురించి దేన్ని తక్కువ చేసినందుకు ఉండదు గురువారు. మన సమారాధనలలో ప్రతి దానికి దేనికి దానికి ఎక్కువ అనిపిస్తది గురువారు. ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావన ఇంకా పోతుంది గురువారు. సమాన దృష్టితో చూడడం అమ్మ అంటే అమ్మ. ఆ అమ్మ ప్రేమను పొందడం కోసమే వస్తాను కాబట్టి ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మీ దగ్గర నుండి నేను రాగలుగుతాను అట్లా పెట్టడం మహాభాగ్యమే అని అనే భావన ఉంది గురువారు అందరికి. మళ్ళీ 1 by 1 అందరం తీసుకుంటాం గురుగారు. ఒకటి పెట్టగానే మళ్ళీ ఇంకోరికి ఇచ్చి మేము పక్కకు తప్పుకోవడం మళ్ళీ వాళ్ళు పెట్టడం మళ్ళీ వేరే పనులు చూడడం అట్లా సరిపోతుంది. చాలా బాగా జరిగింది గురువారు పొరిగన్న సమారాధన. అంత వర్షములో మళ్ళీ ఇంకోటి గురువారు కోతులు కూడా గురువారు ఒక 10, 15 వచ్చినాయి గురువారు. నేను అనుకున్నా ఈ కోతులు వచ్చినాయిలే గాని మళ్ళీ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతే ఉండవు అని నేనైతే డైరెక్ట్ అనుకుంటున్నా గురువారు. గురువుగారు ఎక్కడో ఉంటారు వాటిని కంట్రోల్ చేస్తారు. అమ్మవారు కంట్రోల్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. నిజంగా గురువారు వంట స్టార్ట్ అయినాక మేము స్టార్ట్ అవ్వలేదు. మొత్తం కాయగూరలు కోసిపెట్టి గుళ్ళోకి వెళ్ళేసరికి ఒక కోతి లేదు గురువారు. అసలు ఏవి డిస్టర్బ్ చేయట్లే. అవి వెళ్ళిపోయినాయి గురువారు. మళ్ళీ మొత్తం భోజనాలు మొత్తం అయ్యాక ఆ వరాహాలు మొత్తం వచ్చేసాయి. మళ్ళీ వానరాలు మొత్తం అప్పుడు వచ్చినాయి. మొత్తం సద్దన మొత్తం అయిపోయినాక వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాయి. కామం కూర్చున్నాయి పాపం బిడ్డలు కనీసం కిందికి కూడా రాలేదు. తేడాలు చాలా కనబడతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది గురువారు మన అన్న సమారాధనకి. అది మాటల్లో చెప్పడం కొన్ని అసాధ్యం గురువారు. కొన్ని అనుభవంలో చూసి అనుభవించడమే ఉంటది. కొంచెం చెప్పడానికి రాదు గురువుగారు. అరుణాచలంలో తోటి సాధకుల వల్ల ఏదో ఇబ్బంది పడ్డారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది మీ తోటి సాధకురాలతో ఎలా వాళ్ళ నడవడిక గాని ఎలా చూసుకున్నారు? ఎలా మాట్లాడుకున్నారు? ఎలా అంటే మొదటిసారిగా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. భవాని గాని, నాగమణి గాని వీళ్ళు. ఎలా ఉంది? బ ఇప్పుడు బాగుంది గురు. అప్పుడు ఆమె కొంచెం డిస్టర్బ్ చేసింది గురుగారు. అంటే పెద్ద బాధపడలేదు. కొంచెం డిమాండ్ గా మాట్లాడింది అంతే. ఇంకేమంటే నేను అవి గురించి చెప్పనులే కానీ కొంచెం బాధ అనిపించింది గురువారు ఆ మాట్లాడుతుంటే. అదే కానీ ఇప్పుడు పేరేమొద్దు. బాగుంది. పేరేమొద్దు. అందుకే చెప్తుంది. ఆ తర్వాత నాకు తెలిసింది. ఉమ్,
ఇప్పుడు ఎలా ఉంది? హ్మ్. ఇప్పుడు మీతోటి సాధకుల్లో ఎలా ఉన్నారు? ఎలా అన్ మాట్లాడారు? ఎలా ఎప్ కలిసిపోయారు? గురువుగారు ఎప్పుడు అందరూ ఒకేలానే ఉంటారు గురువు. అందరూ బావుంటారు. కొంచెం తనే కొంచెం వేరేగా మాట్లాడేదక్కడ. ఇప్పుడు అట్లా ఏం లేదు గురువుగారు. అందరూ సమాన దృష్టితో. గురువుగారి దగ్గర మనము మన మంచి కోసం మనం బాగు చేయడం గురువుగారు పంపిస్తే మనం అలాంటి ఫీలింగ్స్ ఎందుకు పెట్టుకుంటాం గురువు? పెట్టుకోం గదా! అది వాళ్ళకి తెలియదు. తెలిస్తే వాళ్ళు అట్లా ప్రవర్తించరు. కానీ ఈసారి అట్లేం లేదు. ప్రతిసారి లేదు గురువు. నేను ఆనందపడేది ఎక్కడో కుటుంబంలాగా ఎక్కడెక్కడో ఎళ్తాం గురువుగారు. ఎవరో తెలియదు. ఈ పీఠం తరపున మన పరిచయం అయిన తర్వాత అంత కుటుంబంలాగా తయారైనాం అక్కడ. ఆప్యాయతలు, అనుబంధాలు పెరిగినట్టు. సొంతోళ్ళ దగ్గర అనుబంధాలు అంత పెరగవు గురువుగారు. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈర్ష్య ద్వేషాలే ఉంటాయి. కానీ నాకు నచ్చింది ఎక్కడంటే గురువుగారు అన్న సమారాధనకెళ్ళినప్పుడు ఒక కుటుంబంలాగా అందరూ నేను ఈ పని చేయను, ఆ పని చేయను అని లేకుండా ప్రతి ఒక్కరిని చేయాలని ఆరాటపడి ఎంత చేతనైతే అంత చేసి అది సక్సెస్ జేసి గురువుగారు చెప్పిన పని చేసామని భావన మా మనసులో నిండిపోవాలని తపన పడతాం గురువుగారు ప్రతి ఒక్కరు. కానీ క్వెషన్స్ ఏసి ఏదో చేయాలనే ఆలోచన ఎవరికుండదు. ఒక్కసారి ఆ అమ్మాయి ఒకరు చేశారు. దానివల్ల ఇప్పుడు అలాంటి ఇబ్బందులేం లేవు గురువుగారు. చాలా మంచిగా నాకు మన ఫౌండేషన్ చూస్తే నాకదే అనిపిస్తది. గురువుగారు లేకుండా ఇంత మంచి కలిసుండడం అనేది ఇవాళ రేపు నలుగురు కలిస్తేనే గొడవలయితాయి గురువు. అలాంటిది అక్కడ మీరు లేకున్నా గూడా మీరక్కడ ఉన్నారని భావంతో అందరూ చేస్తున్నారు చూడు అది నచ్చుతది గురువుగారు నాకు. అది ఆ కలివిడితో ఉండడం చూడడం కోసం వస్తా గురువుగారు. నాకు చేతనైనప్పుడు నాకు ఎప్పుడు శక్తి అమ్మవారిస్తే అప్పుడే అన్న సమాలు అన్నిటి పాల్గొనాలనే ఉబలాట నాకుంటది. నాకు చేతనైనా అవ్వకుండా నేనొచ్చి పాల్గొనాలనే బాగా అనురక్తితోని వస్తా గురువుగారు నేను రావడం అయితే. అవైతే అనుభవాన్ని పొందిపోతా గురువుగారు కంపల్సరీ. అవి నెమరు వేసుకుంటా ఉంటా. నేనిప్పుడు కొరివికొచ్చిన గురువుగారు. ఇప్పుడు నేను కొరివి అమ్మవారిని మొక్కేటప్పుడు కంపల్సరీ దానిలో కొరివి అమ్మవారిని కంపల్సరీ నా కళ్ళ ముందుకొకసారి తెచ్చుకుంటా. అమ్మ నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసుకుంటా. అట్లా అన్నమాట. అరుణాచల శివుని గుర్తు తెచ్చుకుంటా. అట్లా కాశీకెళ్తే కాశీని అనుభవిస్తా ఉంటా. నా ఫీలింగ్ అట్లుంటది గురువుగారు. నేను గూడా మా పిల్లకి అదే చెప్తా ఉంటా. ఇట్లా మీరు మనం పోనక్కర్లేదమ్మా ఊకే ఎళ్ళలేం గదరా! మీరెళ్ళినప్పుడు అక్కడ ఆ ముద్ర మన మనసులో ఉంటే అది మననం చేస్తే చాలమ్మా స్వామి కృప దొరుకుద్దని చెప్తా ఉంటా మా పిల్లలకి. సేమ్ ఇప్పుడు కొరివి అమ్మది గూడా అట్లే నేను అదే పొందుతున్నా గురువుగారు. చూస్తా ఉంటా. నా ఫోటోస్ ఉన్నాయి. ఎప్పుడు అమ్మని చూస్తా ఉంటా. కూర్చుంటా ఉంటా. మంచిగా అనిపిస్తది గురువుగారు. చాలా మంచి అనుభవం వచ్చింది గురువుగారు కొరివికొచ్చిన తర్వాత. ఇప్పుడు మంచిది. కొరివికెళ్తానేమో గురువు. చాలా సార్లు ఎళ్ళొచ్చు మధ్య మధ్యలో వీలైనప్పుడల్లా. మంచిది. ఎవరైనా ఇక్కడ పీఠంలో అందరూ ఒకటే అని చెప్పేసి భావంతోనే అలానే నేను చెప్తా. ఆ వర్షం గురించి. ఆ వర్షం అంతలా వర్షం ఏంటి అన్న సందర్పణ జరుగుతదా? ఏంటి మనం సేమ్ ఎంత క్వెషన్ తప్పు చేసి సేమ్ క్వెషన్ గురు అనవసరంగా మొదలుపెట్టామంటావా? ఆ టయానికి అవుతదంటావా? అనే క్వెషన్ వచ్చిందా? భయపడ్రా? ఉదయం 5 గంటల గురువుగారు నుంచి లేసిన కాంచి గురువు మొదలు వర్షం పడతనే ఉంది. 5 గంటలకు కూడా లేదు. 3:30 నుండి అసలు నైట్ అంతా వర్షమే గురువుగారు. వర్షం అదే లేకుంటే మీరు వర్షం ఉండే లేసిన వాళ్ళు పనులు కాంచి చేస్తారు. అంటే ఇంక నైట్ ఆ! గురించి కాదు. మీరు ఎప్పుడైతే ఉన్నారో గాని మేము అప్పటి నుంచి నైట్ ఎక్కడ పడుతూనే ఉంది. గురువుగారు 1:30 పడుకున్నాం గురువుగారు మేము. అప్పటిదాకా వర్షం పడుతూనే ఉంది. మేము 3:30 లేసాము. 2 అవర్స్ మధ్యలో. వర్షం తగ్గలేదు గురువుగారు అస్సలు. అదే అయితే నా కొత్తోండి వచ్చే వాళ్ళు ఒక 6 మెంబర్స్ వచ్చారు గురువుగారు. వాళ్ళన్నారన్నమాట సింగరేణి ఎక్కుంటూ, "అక్క వర్షం పడుతుంది. అసలు అన్న సమాధి జరుగుద్దా? జరగదా?" అంటే నేనన్నా, "అయ్యో పిచ్చోళ్ళు మీకు తెలవదురా" ఇట్లే అన్నా గురువు. "మీకు తెలవదురా కుమారి. మా గురువుగారు దలుచుకున్నాడు. అమ్మ కృప ఉంది మాకు. అన్న సమారాధన దిగ్విజయం జరుగుతది. ఇంకో సంగతి గుడిలో మాకు షట్టర్ ఇచ్చారు మా గురువుగారు అడిగినందుకు. ఆ గుడిలోనే అన్న సమారాధన అన్నం వండడం కూడా గుడిలో అంటే గుడిలో చేస్తుండ్రా గుడిలో చేయనీరు కదక్క అంది. ఆమె కొరివి దగ్గర ఊరట ఏదో ఊరు. అంటే అవునురా అక్కడే చేస్తున్నాంరా అక్కడే చేస్తున్నారు. అక్కడే వంటలు చేస్తాం. భోజనాలు అక్కడే పెడతాం అంటే, అంతే అంటావా? అంటే తడవమా ఆంటీ అంది వాళ్ళ కూతురు. ఏం కాదు రండిరా అంటే, సరే అంటే మీరు అంత నమ్మకం చెప్తాను ఎందుకంటే ఆ వర్షం భోజనాల వరకు వర్షం ఉండదమ్మా చూడు మా గురువుగారు వర్షం ఉండదని చెప్పారంటే ఉండదని చెప్తే ఇక అప్పుడు బయలుదేరారు గురువు. ఆమె పోయిన తర్వాత ఆ అమ్మాయి ఒకటే అంటుంది ఆ కుమార్ అనే ఆమె. నిజంగా అక్క నిజంగా ఆంటీ అదేంటి ఆంటీ అట్లా వర్షం టక్కున ఆగిపోయింది. మేము బయలుదేరినా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అంటే నేనన్నా. కాలాన అతిథిలా అంటాడమ్మ మా గురువుగారు. అమ్మవారి కృపతోని అవన్నీ జరుగుతా ఉంటాయి. గురువుగారు అన్నారంటే జరుగుతదిరా. ఇక అంతే మేము అట్ల నమ్మే వస్తామమ్మా అంటే, ఇంక నేను కంపల్సరీ నవరాత్రి చేస్తా ఆంటీ. నేను కంపల్సరీ చేస్తా. మా పాప చేస్తే చేయండిరా నేను చెప్తున్నా కదా! మీరు చేస్తాను కరెక్ట్ అని నాకు మీ ఫోను నంబరు, మీ ఫోటో అవి పంపించండి అమ్మా అని చెప్పా. నిన్ననే చెప్పారు గురువుగారు వాళ్ళు. నేను హైదరాబాద్‌కొస్తుంటే. తీసుకొని పంపిస్తా. అట్లా చాలా మంది అడిగారు. ఇంకొకతనొచ్చాడు. అతను అడిగాడు. మా తమ్ముడు వర్షంలో వచ్చాడు అక్కడి నుండి. "అక్క జరుగుతుందా?" అంటే జరుగుతదంటే, "అక్క జరిగింది గదక్క." వాడు షాయంపేట నుండి ఎంతకి ఒక 170 కిలోమీటర్స్ గురుగారు. వాడొచ్చిండు కారేసుకొని. వచ్చి అయినాక నన్ను తీసుకొని ఎళ్ళిపోయాడు. జరిగింది గురువు. అందరికి డౌట్స్ వస్తానే గురువుగారు. ఎందుకు రావు గురువుగారు? కానీ అక్కడ భోజనం చేసే వాళ్ళకి గూడా వచ్చింది. అరే! ఇప్పటిదాకా వర్షం పడింది. టక్కున వర్షం ఎండొస్తుంది ఏందమ్మా అనుకున్నారు. భోజనం చేసేవాళ్ళు సంతోషంగా చేసుకుంటూ పోయారు కొందరు. అనుభవించారు గురువుగారు అందరూ. మేమైతే ఆల్రెడీ మాకు తెలుసు గాబట్టి, మా గురువు గురించి మీరు చెప్పేవన్నీ మేము కరెక్ట్ నమ్ముతాం గాబట్టి, మాకు నాకైతే కొంచెం డౌట్ అసలు ఇంత డౌట్ కూడా లేదు గురుగారు. నేను కంప్లీట్ నమ్ముతా. మీరు మాట అన్నారు అని నేను అనుకున్న గురుగారు నేను కింద పడిన.
కానీ పడిన తర్వాత నేను అమ్మను వల్ల మా శ్రీ గురుభ్యో నమః అనుకుంటూనే పడిపోయినా. లేచిన తర్వాత నేను ఆ కాలు ఇరిగిందేమో అనుకున్నా. కానీ కాలు నొప్పి లేదు. మళ్ళీ ఆ ఆటో అబ్బాయి చేయబట్టి లేపి ఆటోలో కూర్చోబెడితే అన్నాడనమాట. "ఇది దెబ్బ తగలేదా?" అంటే, "ఏం కాదు బాబు, మేము ఒక గురుకృపతో పోతున్నాం. మా గురువుగారు చూసుకుంటారు మమ్మల్ని" అని చెప్తే, ఆయన నన్ను పిచ్చాయనలా చూస్తాండు. ఇంక పద బాబు అని వెళ్ళిపోయి ఆటో తీసుకొని పిల్లని తీసుకొని మళ్ళీ వచ్చేసిన గురువుగారు. నేను నడుచుకుంటూ రావడం ఇక అన్న కిషోర్ తోటి. "కిషోర్ నన్ను వదిలేసి వచ్చావు చూడు, నా పనేమైంది? నువ్వు ఉన్నవని పంపిస్తే చెల్లెవాళ్ళు నాతో" అంటే, "అవునమ్మా, నాకీడ పనులున్నాయమ్మా" అని చెప్పాడు ఆ పిల్లోడు ఇంకా. కానీ నాకు నిజంగా గురువుగారు, నేను ఆ పడడానికి నేను అయిపోవాలి. కానీ మీ దయ, నేను మంచిగున్నా. కర్మ ఏదో రకంగా ఇబ్బంది పెడతదమ్మా. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అయితే ఇప్పుడు మీ తమ్ముడు మొన్న నవరాత్రులకి వచ్చాడు. ఏం చేయలేక ఎళ్ళిపోయాడు. మరి అన్న సందర్పణ అనుభవాలేంటి ఆయన అనుభవాలు? వాడు చెప్పలేకపోతాడు. వాడు ఎంత ఆనందపడుతుండో, "అక్క నేను తిరగడం అయితే అదృష్టం. 2 సారొచ్చిన అక్క. మూడోసారికైతే నేను ఇట్లా రానక్క. నేను జైన్ అయిపోతా అక్క" అంటే, "జైన్ అవ్వురా" అంటే, "అక్క నేను ఇట్లా కాకుండా నేను నీలా జైన్ అవుతా అక్క" అన్నాడు. సరే ఎట్లనో ఒకటి నవరాత్రి చేసినా కూడా జైన్ అవ్వచ్చు అని కనుక్కుంటా గురువుగారిని. కనుక్కుంటే గురువుగారిని మాట్లాడి, "నువ్వు చేస్తూ నాన్న" అని చెప్పా. "చేస్తా" అని చెప్పారు గురువుగారు. వాడు ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. నన్ను తీసుకుపోవడం కోసం వాడు వచ్చిన వెంటనే వాడు అరుణాచలంకి వచ్చాడు కదా గురువుగారు ఫస్ట్ టైమ్, మళ్ళీ సెకండ్ టైమ్. వాడు బాగా ఆనందపడ్డాడు. చెప్పాడు, "నేను ఉంటా ఈసారి అక్క. ఈసారి నేను వచ్చేస్తా అక్క మీ దాంట్లో కంటే, రారా నాన్న" అని చెప్పాడు. ఓకే. వచ్చిన మంచిదమ్మా. వాళ్ళందరూ నాకు ఓకే గురువుగారు.